ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మారేడ్పల్లి, సికింద్రాబాద్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? సంధ్య. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్లకుంట. మీ ఇద్దరు సిస్టర్సా? చూసారా ఎలా తెలిసిపోయిందా? మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? ఇంకో సిస్టర్ ఉందండి. చిన్న సిస్టరా, పెద్ద సిస్టరా, మధ్యలో సిస్టరా? లేదు, చిన్నదేనండి. ఓకే, మీరు అక్క, మీ చెల్లి, మీకు ఇంకో చెల్లి. ఓకే, కరెక్ట్. ఓకే, సరే, మీ ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? ఓకే, రెడీ. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఈరోజు? ఓకే. సో తెలుసు కదా, నేను ఏదైతే ఇస్తానో అది మెయిన్ బేస్ గా మీ ఇద్దరు కూడా వంట చేయాలి. ఓకే. ఓకే, సో మరి ఈరోజు మీకు ఎంత ఈజీయా బంగాళదుంప. ఎంత ఈజీ కదా అసలు. ఇంకా బంగాళదుంపతో వెరైటీస్ అంటే కొన్ని వందలు వేలు అట్లా చేసుకోవచ్చు అనమాట. మేము కూడా ఎన్ని చూపించాము. దానికి ఉన్న టేస్ట్ దేనికి ఉంది. ఏ స్నాక్ చేసినా ఇది కావాలి, ఏ కట్లెట్ చేసినా ఇది కావాలి, ఏ కర్రీ చేసుకున్నా అది, అంటే ప్రస్తుతం మసాలా కర్రీస్ కానీ అట్లా. సో ఇంకా మీరు చాలా లక్కీ అనమాట, ఈరోజు బంగాళదుంప వచ్చింది కాబట్టి మీ ఇద్దరు చక్కగా మంచి మీకు నచ్చిన వంట ఏదైనా కూడా చేసేయచ్చు బంగాళదుంపతో. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్ అయింది. బంగాళదుంపతో బాగా వెరైటీగా ఉండాలన్నమాట. మరి అంత వెరైటీ కాకపోయినా కొంచెం మీకు బాగా వచ్చింది, మీకు బాగా చెయ్యి తిరిగింది, ఏదైనా కూడా ఎనీథింగ్. ఆలు పాపడి చాట్, వెరీ గుడ్. సో అక్క ఫస్ట్ నోరిప్పేశారు. ఎంతైనా బంగాళదుంప అనగానే మనకి ఎక్కువ కూడా పెద్ద ఆలోచించక్కర్లేదు. సో ఆలు పాపడి చాట్ చేస్తారా? సో ఫస్ట్ చేయించేద్దాం, ఓకేనా? సో ఆలు పాపడి చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పాపడి చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, పాపడీలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు పావు కప్పు, ఉడికించిన పెసలు పావు కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ అరకప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కట్టమీఠా చట్నీ కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి ఆలు పాపిడి చాట్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. నైస్. చాట్ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎవరికైనా. అందరి ఫేవరెట్ కదా అది. ఎస్. ఫస్ట్ ఆయిల్. జీరా. చాట్ మనకి ఇన్ని ఐటమ్స్ పడతాయా? ఇది కాంబినేషన్ అన్నిటికీ బాగుంటుంది. అంటే ఒక్కొక్కటి పానీపూరిలో స్టఫ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రెడ్ పావ్ లాగైనా. ఓ పావ్ బాజీ పాపడి వేసుకోకుండా ఉంటే చాట్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓహోహో. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఇది కొంచెం వేగాక టమాటో. ఓకే. సో జనరల్గా చాట్కి మనకి ఎక్కువ అంటే ఉల్లిపాయలు పెద్దగా వేగక్కర్లేదు కదా. అవును, పచ్చి పచ్చిగా ఉన్నా బాగుంటాయి. అవును, అది లాస్ట్లో కొంచెం పచ్చివి కూడా. సో ఇది టమాటో టమాటో పేస్ట్. ఓన్లీ టమాటో ఒకటే? ఓన్లీ టమాటో. కొంచెం హల్దీ. సో కొంచెం పసుపు, సరిపడా కారం పొడి. సో మీరు చాట్ అన్నీ కూడా ఇంట్లోనే చేస్తారండి? ఏదైనా చాలా ఇష్టం. ఓకే. క్యారెట్ తురుము, అవును, బయటకు పంపించి వాళ్ళు తిని మళ్ళీ అంత హైజీనిక్గా ఉండకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇదంతా పెద్ద హెడేక్ కదా. అవునండి. దాని బదులు చక్కగా ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసేసుకుంటే హెల్త్కి మంచిది, పిల్లలు బాగుంది, మనకి ఇష్టమైన టేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే. పుదీనా, కొన్ని వాటర్ చూసుకోండి, కొన్ని ధనియా పౌడర్. ఓకే. గరం మసాలా,
చాట్లో గరం మసాలా కూడా వేస్తారా? వేస్తారేమో. అంటే వెళ్ళిన తర్వాత టేస్ట్ చేస్తా తినేస్తాను తప్పితే ఏమేమి వేస్తున్నారు అనేది ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. ఫైనల్ టేస్ట్ వరకే. ఏం కావాలి? నైఫ్. నైఫా? చాలా ఇది పెద్దది కూడా ఉంది కావాలి. అది బంగాళదుంప మెదిపిట్లా అట్లా కదా? మెదిపొచ్చు. కొంచెం ఏంటంటే మనకు పీసెస్లో ఉంటే తగిలితే బాగుంటుంది. ఓకే. ఆలు పాపడి చాట్. ఓహో, ఆలు చాట్ కదా ఇది. సో మనము చాట్ ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి తగ్గట్టుగా బంగాళదుంప వేసుకోవటమే కదా? అవునండి. మనం ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంచెం. ఓకేనా? బాగుంది కలర్ఫుల్గా కలిపింది. వాటర్ ఇంకొంచెం. ఇది మెయిన్గా ఏంటి అంటే పెసర్లు ప్లస్ బఠానీ, గ్రీన్ పీస్. మామూలుగా అయితే ఇవి తినడానికి ఎవరు ఇష్టపడరు కదండి, మామూలుగా పిల్లలు కానీ మనం కానీ. మీరు ఇష్టపడరా? ఇది కొంచెం అవాయిడ్ చేస్తుంటారు కదా ఇట్లాంటివన్నీ. అట్లా ఉడికించిన పెసలు, ఉడికించిన పెసర్లు, ఉడికించిన బఠానీ, మళ్ళీ అదేంటి? ఇది రెండు కలిపి పేస్ట్. పెసలు బఠానీ పేస్ట్. ఓహో, అదే చెప్పాను కదా, ఇంట్లో చేసుకుంటే ఇట్లా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏం కావాలి, పెసలు, స్ప్రౌట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాట్లో వాడచ్చు. బాగుందండి. ఇట్లా ఈ ఐడియా మీదేనా, ఈ పేస్ట్లు చేసి వేయటం అనేది? సో పిల్లలు ఏది తినకపోతే దాన్ని దేంట్లో దాంట్లో మిక్స్ చేసేయాలి మంచి అలా అయితేనే అదే వాళ్ళకి అర్థం అవ్వదు కదండి. అవును. సో మీ పిల్లలు ఇలా చేస్తే చక్కగా తినేస్తారా ఏది పెట్టినా? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. వాళ్ళకి తెలీదు, తర్వాత చెప్తే గుర్తుపెడతారు అనమాట, ఇలా వేసావా. ఓహో, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? బాబు 2nd year, పాప 9th. ఓ పెద్ద పిల్లలు. ఆహా, నేను ఇంకా చిన్న చిన్న పిల్లలు అనుకున్నాను. సో ఉప్పు, సాల్ట్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? వరుణ్, సామ్రాట్, సాధ్వి. సాధ్వి. నైస్. బాగుందండి చాట్. ఇది ఒక 2 minutes కాగానే లాస్ట్ పాపడి వేసుకొని ఓకే, కొంచెం కర్డ్ కలిపేసుకుంటే సరిపోతుందా? మూత ఏమైనా పెడదామా? ఏమవుతుంది, వద్దు కదా. ఏమవుతుంది. ఇలా ఇలా చేస్తారు కదా చాట్, అలా చేయొద్దా? అంటే ఆల్రెడీ అన్ని మ్యాష్ అయినాయా? లేకపోతే యాక్చువల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మనకి ఇంట్లో మ్యాషర్ ఉన్న దాంతోనే ఇలా ఇలా చేసుకోవచ్చేమో కదా. సో ఇప్పుడు ఫైనల్ గా పాపడి. సో ఈ పాపడి మనకి మార్కెట్ లో దొరుకుతుంది చక్కగా షాప్స్ లో. అంటే పాపడి వేసుకోవచ్చు, సమోసా వేసుకోవచ్చు, మన చాయిస్. ఇంకా అన్ని రకాల చాట్స్ మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. పేస్ట్ వేసాక యాక్చువల్గా క్వాంటిటీ ఒకసారి పెరిగిపోయింది కదా దీన్ని. వాటర్ కంటెంట్. నెక్స్ట్ కర్డ్. ఇది కొంచెం కట్టా మీఠాది. ఇప్పుడు ఇదంతా సర్వ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు కదా, కట్టా మీఠా చట్నీ, కర్డ్ ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు. దీనిలో మంచి కలిస్తే బాగుంటుందనా? బాగుంటుంది. ఓకే, ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి. అన్నీ వేసేసారు కదా, ఉప్పు కారం అంతా అన్నీ బాగా సెట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే చాట్ అప్పుడే చాలా బాగుంటుంది. ఓకేనా? మీ ప్రోగ్రామ్ రోజు చూస్తుంటామండి. అభిరుచి రోజు చూస్తారా? వెరీ గుడ్. ట్రై చేస్తుంటారా మరి వంటలు? నైస్ నైస్. ఓకేనా? ఓకే. సరిపోయినట్టు అనిపించలేదా? నాకు కూడా అనిపించింది, ఎందుకంటే క్వాంటిటీ పెరిగింది. అవును. ఓకే ఓకే అండి. అవును, చాట్లో చాట్ మసాలా వేరేదేంటి మీరు? చాట్ మసాలా, అది చాట్ మసాలా, గరం మసాలా అదే బాగుంటుంది. అదే బాగుంటుందా? ఓకే. ఇది సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం మనం గార్నిష్ చేయండి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కట్టా మీఠా. ఇది నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే స్వీట్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. పెరుగు, అదేంటి బటర్. బటర్ కూడా వేస్తారా? మనకి ఫ్లేవర్ వస్తుంది. అట్లా ఇస్తున్నారా? ఓకే, ఇంకా అయిపోయిందా? అయిపోయిందండి. వెరీ గుడ్.
ఓకే, సో మరి ఆలు పాపిడి చాట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పాపిడి చాట్ తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన పెసలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్, పసుపు, కారం, క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన పెసలు, పచ్చి బఠానీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పాపిడీలు, పెరుగు, కట్టామీఠా చట్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పాపిడి చాట్ రెడీ.